ఎస్ అండి. రావు ప్రకాష్ హియర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో, అమరావతి అగైన్. అమరావతిలో రీసెంట్‌గా వచ్చిన డెవలప్‌మెంట్స్ ఏంటి అని చూస్తే డీప్ టెక్నాలజీ భవన్స్ అండి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ డీప్ టెక్నాలజీ భవన్స్‌ని అలాగే టాటా హబ్స్‌ని, టాటా ఇన్నోవేషన్ హబ్స్‌ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో, వాట్ ఈస్ ద పర్పస్? ఈ డీప్ టెక్నాలజీ భవన్స్ దేనికోసం అంటే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఫస్ట్ సైబర్ టవర్స్ నిర్మించడం జరిగింది. ఈ డెవలప్మెంట్ ఈరోజు మనం చూస్తున్న డెవలప్మెంట్ అంతా అక్కడి నుంచే స్ప్రెడ్ అయింది, సైబర్ టవర్స్ నుంచి. ఇప్పుడు సేమ్ విత్ దిస్ థింగ్ డీప్ టెక్నాలజీ భవన్ అనేది అమరావతిలో వస్తుంది. టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా అమరావతిలో వస్తుంది. అలాగే ప్రతి డిస్టిక్లో, ఏపీలో ప్రతి డిస్టిక్లో ఇంకో హబ్, టాటా ఇన్నోవేషన్ హబ్ వస్తుంది. అవన్నీ ఈ అమరావతిలో హెడ్ క్వార్టర్కి అటాచ్ ఉంటాయి. సో వీటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, ప్లస్ యువతకి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళలో స్కిల్ పెంపొందించటం. అలాగే డీప్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ వైడ్గా గ్లోబల్ లెవెల్లో ఎలాంటి న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి మీరు తీసుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏఐ విషయంలో అలాగే డ్రోన్ సెక్టర్ విషయంలో చాలా ఫార్వర్డ్ స్టెప్స్ తీసుకుంటుంది. ఆల్రెడీ డ్రోన్కి రిలేటెడ్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ డ్రోన్ హబ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. డ్రోన్ సమ్మిట్ కండక్ట్ చేసుకున్న తర్వాత ఏఐ విషయంలో కూడా ఇలాంటి ఇనిషియేటివ్స్ అతి త్వరలోనే మనం ఏఐ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అమరావతిలో వినబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే వరల్డ్ వైడ్గా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ని మనం అడాప్ట్ చేసుకుని ఇక్కడ ఆ ఇండస్ట్రీని డెవలప్ చేయగలమా అనే దానికోసం ఆంధ్రప్రదేశ్ సీఎం యొక్క బ్రెయిన్ చైల్డ్ ఈ డీప్ టెక్నాలజీ. అప్పుడు ఎలా అయితే సైబర్ టవర్స్ని క్రియేట్ చేశారో ఇప్పుడు ఈ డీప్ టెక్నాలజీ భవన్స్ అని క్రియేట్ చేశారండి. సో ఇవి అమరావతి డెవలప్మెంట్లో చాలా అంటే చాలా కీ రోల్ పోషించబోతున్నాయి. అది ఐటీ కావచ్చు, ఏఐ కావచ్చు, డ్రోన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. టెక్నాలజీలో ముందడుగు వేయబోతుంది ఆంధ్రప్రదేశ్. ప్రపంచం అంతా తమ సర్వీసెస్ అతి త్వరలోనే రెండర్ చేయబోతుంది. సో బిలీవ్ ఇట్. అలాగే కొత్త ఇన్స్టిట్యూట్స్ అంటే బిట్స్ పిలాని మీ అందరికీ తెలిసిందే, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. వాళ్ళు తమ క్యాంపస్ అతి త్వరలోనే అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. రీసెంట్ టైమ్స్లో 1 వీక్ బ్యాక్ బిట్స్కి సంబంధించిన కొంతమంది స్టాఫ్ పీపుల్ సిఆర్డిఏ అధికారులతో కలిసి ఆ ప్రాంతాలను విజిట్ చేయటం జరిగింది. అయితే ల్యాండ్ ఎక్కడ సెలెక్ట్ చేశారనేది ఇంకా తెలియదు. బట్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండి. అమరావతిలో బిట్స్ అయితే రాబోతుంది. అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్, ఇది లాస్ట్ గవర్నమెంట్ 2014లోనే దీనికి ల్యాండ్ అలాట్ చేశారు. 2014లో కాదు, 2014కి 2019కి మిడిల్లో ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. బట్ మారిన రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళ యాక్టివిటీస్ ఏమీ స్టార్ట్ చేయకుండా ఆ ల్యాండ్ అలా పెట్టుంచారు. బట్ అగైన్ ఇప్పుడు దే ఆర్ కమింగ్ బ్యాక్ అండి. వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ విజయవాడ, గుంటూరు అందరికీ తెలిసిందే, సరస్వతి మాత కటాక్షం ఎప్పుడు ఈ ప్రాంతానికి ఉంటుంది. ఇప్పుడు సేమ్ విత్ అమరావతి అండి. అమరావతిలో కూడా ఇనీషియల్గా డెవలప్ అవుతుంది ఎడ్యుకేషనల్ సెక్టారే. విట్, ఎస్ఆర్ఎం, నిడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఎక్స్ఎల్ఆర్ఐ, బిట్స్ పిలాని. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకొక 2 ఇయర్స్లో హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమరావతి రాబోతుంది. ఆ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఎడ్యుకేషనల్ హబ్ లాగా డెవలప్ అయ్యే ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. మీరు హైదరాబాద్లో తీసుకున్నా కూడా ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో, ఎక్కడైతే యూనివర్సిటీస్ ఉంటాయో, ఎక్కడైతే కాలేజెస్ ఉంటాయో, రియల్ ఎస్టేట్ విషయంలో చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆ ప్రాంతాలు చాలా త్వరగా పెరుగుతాయి. పాపులేషన్ డెన్సిటీ కూడా ఆ ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుతుంది. ఇదే డెవలప్మెంట్కి దారితీస్తుంది. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరగటానికి కూడా కారణమవుతుంది. సో అమరావతి ఈజ్ బేస్డ్ ఆన్ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ క్యాపిటల్ అమరావతి అని చెప్పొచ్చు. దానికి సపోర్ట్ చేసే ఫ్యాక్టర్ ఇదొకటి. అమరావతి రియల్ ఎస్టేట్ బేస్డ్ క్యాపిటల్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత
కొన్ని ల్యాండ్స్, స్పేర్ ల్యాండ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ హోల్డ్ చేసి పెట్టింది. ఆ ల్యాండ్స్‌ను సెల్ చేసి, ఆ వచ్చిన ఫండ్స్‌ని అగైన్ ఈ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. అంటే అమరావతి సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ. ఇనీషియల్ లెవెల్‌లోనే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ అయినా, ఏషియన్ బ్యాంక్ అయినా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అయినా, తనకు తాను సంపద సృష్టించుకోగల శక్తి మన అమరావతికి ఉంది. ఇది గ్రహించండి. సో, ఈ పారామీటర్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేయకూడదా? అనేది ఆహ్, ఆలోచించుకోవచ్చండి. సో, ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే జస్ట్ కాల్ మీ. నా నెంబర్ వచ్చి 9133728888. రీచ్ ఔట్ ఇన్ వాట్సాప్ అండి. సో, మళ్ళీ మీ కాల్స్ లిఫ్ట్ చేయలేదనే ప్రాబ్లమ్ మీకు కూడా ఉండదు. సో, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.